dear, welcome to Direct News. ఓకే, ఈరోజు ఉదయం 9 గంటలకు ఆ సమయంలో గరిడేపల్లిలోని పొనుగోడు ఎక్స్ రోడ్ వద్ద ఇది ఒక విచిత్రమైన కేసు. ఇది సోషల్ మీడియాను ఉపయోగించుకొని జరుగుతున్న నేరాలకు సంబంధించినటువంటి కేసు. ఇది ఈరోజు ఉదయం 9 గంటలకు గరిడేపల్లి ఆలయం అనే ప్రోగ్రాంలో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ కారులోనే వాళ్ళు ఇద్దరు వ్యక్తులు సస్పెక్ట్గా వస్తూ ఉన్నారు. కారు యొక్క నెంబర్ కూడా కనిపించకుండా ఉంటే మేము అనుమానించి ఆ కారును ఆపి వాళ్ళ దగ్గర చెక్ చేయగా వాళ్ళ దగ్గర 1,20,000 రూపాయల నగదు, ఒక 2 సెల్ ఫోన్ దొరికినాయి. ఆ సెల్ ఫోన్లు మేము తనిఖీ చేసి చూడగా అది ఒక ఫేక్, అంటే డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫేక్ ఫోన్పే అందులో ఉన్నది. దీని గురించి విచారణ చేసి వాళ్ళని మాట్లాడగా వాళ్ళు ఈ 10 రోజుల కాలంలోనే 10 రోజుల కాలంలోనే హుజూర్ నగర్లో 2 ప్రాంతాలలోనూ మరియు గైడేపల్లి పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి కిరాణం షాపులోను మరియు మఠంపల్లి, త్రిపురారం, మిర్యాలగూడ అండ్ మేలచెరువు ఈ ప్రాంతాలలో వీళ్ళు ఈ యొక్క సెల్ ఫోన్లో వీళ్ళు ఏం చేస్తారంటే మొదటగా క్రోమ్లోకి వెళ్ళిపోయి సెల్ ఫోన్లో ఫోన్పే పేక్ అనే ఒకటి ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైతే మనకు ఈ షాపులలో ఎక్కడైతే మనకు ఈ యొక్క స్కానర్ అయితే ఉంటుందో స్కానర్లో పెట్టంగానే దానిలో అమౌంట్ కొట్టంగానే వాళ్ళకు వెళ్ళిపోయినట్టుగా బ్లూటిక్ వచ్చేసి సౌండ్ కూడా వస్తుంది. దానితో వాళ్ళు ఉన్నటువంటి బిజీలో వాళ్ళు ఏమనుకుంటారంటే అమౌంట్ మాకు పడింది అనుకుంటారు. వీళ్ళు ఆలాప్సరంగా అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగానే గైడేపల్లి ముత్యాల గోపి కళ్యాణ్ మీద జగ్గేపేటలో కేసు, కోలాడ రోడ్లో కేసు, అతని రౌడ్ షీటర్ కూడా ఓపెన్ అయింది.